హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేనైతే ఏం చేస్తున్నానంటే ఎగ్ బిర్యానీ అయితే వేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎలా వస్తుందో ఇంకా చూడాలి. ఎగ్స్ అయితే ఇక ఉడకబెట్టేస్తున్నా ఆల్రెడీ, అవైతే బాయిల్ అవుతున్నాయి. ఇంకా దీనికి కావాల్సినవి పెరుగు, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటాలు, కొత్తిమీర. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇవన్నీ అయితే బయట కట్ చేసి పెట్టుకుంటాను మిగిలినకు. ఓకేనా, చూడండి. ఇక మొత్తం అయితే ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఇంకా బియ్యం కూడా కడిగి అయితే పెట్టేసుకున్నాను. బియ్యం అయితే ఇంట్లో రైస్ ఏనండి, బాస్మతి రైస్ అయితే కాదు, ఇంట్లో వాడుకొని ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడైతే పోపు అయితే వేసేసుకున్నాను. ఒక పావు అయితే నూనె అయితే పోస్తున్నా. చూడండి, ఫస్ట్ అయితే మసాలాలు అయితే వేసేసుకుంటున్నాను. సాజీరా, చెక్క, లవంగాలు, యాలకులు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఆకు, అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంక ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా, టమాటాలు అయితే వేస్తున్నా. ఇదిగో ఇంకా ఇవైతే మగ్గేసాయి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. ఇదైతే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించాను. ఇవి కొంచెం లైట్గా పసుపు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా కారం కొద్దిగా, ఒక స్పూన్ కారం, గరం మసాలా, ఒక స్పూన్ ఉప్పు. ఇప్పుడైతే పెరుగు అయితే వేసేసుకుంటున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత ఇలాగే కొద్దిసేపు అయితే మూత పెట్టేసి ఉంచేసుకోవాలన్నమాట. నూనె అయితే ఎలా పేరుకుందో చూడండి. ఇంక ఇప్పుడైతే ఎసరైతే వేసేసుకుందాం. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసు వాటర్ అయితే పోయాలన్నమాట. ఇంకా వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. ఈ ఎసరు వచ్చే లోపు అయితే ఇంక ఎగ్స్ని అయితే వేయించుకుందాం. కొంచెం పసుపు, కొంచెం కారం వేసి అయితే ఎగ్స్ని అయితే వేయించుకుందాం. కారం బాగా ఇస్తే కదా. ఇక ఇంకా ఎసరు అయితే వచ్చేసింది. ఇక బియ్యం అయితే వేస్తున్నా. ఎసరు అయితే ఇంకా దగ్గర పడేసింది. ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేసేసుకుందాం. ఇంకా వేయించిన ఎగ్స్
ఇప్పుడు స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా అన్నం అయితే ఉడికియాలి ఇంకా. ఓకేనా? రెడీ అయిపోయింది. ఎగ్స్ ఎక్కువ ఫ్రై కాలే కానీ అన్నం అయితే బాగా అయింది. మొత్తానికైతే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం. వేడి వేడిగా ఉందండి. చింతపండు టేస్ట్ బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.